విదేశీ మోజు అని నేను అనుకోను. అది ఒక 30% ఉంటుంది. ఆదాయం మీద మోజు. మన దేశంలో ఒక రిలయన్స్కి సంబంధించినటువంటి షాపింగ్ మాల్లో పనిచేస్తే ఓ 15,000 ఇస్తారు, మ్యాక్సిమం 25,000 ఇస్తారు. ఏ సూపర్వైజర్ స్థాయికో పోతే ఇంకో 5,000 ఇస్తారేమో. ఇది మన దేశంలో ఉండేది. ఈ జీతం వస్తుందంటే ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. ఇదే మనిషి అమెరికానో బ్రిటనో యూరప్ దేశాలకు పోయి సింగపూరో స్విట్జర్లాండ్ పోయి అక్కడ షాపింగ్ మాల్లో పనిచేస్తే ఒక $2,000 ఇస్తారు. $2,000 ఇంటూ ₹80 వేసుకున్నప్పుడు ₹1,60,000 జీతం అవుతుంది. కాబట్టి చదువుకున్నవాడైనా ఇక్కడ కంటే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి. విదేశాల్లో ఉన్నాడు అనగానే అమ్మాయి కూడా అక్కడికి పోద్ది. వాస్తవంగా $2,000తో అక్కడ బతకచ్చా? ప్రాబ్లమే. కానీ ఇక్కడతో పోల్చుకుంటే మా అమ్మాయి విదేశాల్లో ఉంది, మా అబ్బాయి విదేశాల్లో ఉన్నాడని చెప్పుకోవడంలో గర్వం. ఇదే ఇంపాక్ట్ కారణంగా మన విద్యార్థి దశలో పెద్ద మార్పు ఏంటంటే, చదువుల పేరుతో అక్కడికి వెళ్ళి అక్కడ ఇట్లాంటి పనులు, ఏదో ఒక పెద్ద ఉద్యోగం వస్తే వచ్చింది, లేదా ఇట్లాంటి ఉద్యోగాలు అయితే గ్యారంటీ అని వెళ్తున్నటువంటి పంపిస్తున్న స్టూడెంట్స్ కారణంగా 2013-14లో విదేశాలలో భారతీయ విద్యార్థులు చేసిన ఖర్చు 2,429 కోట్లు. కాంగ్రెస్ రెజీమ్ చివరికి. మోడీ వచ్చిన తర్వాత ఆదాయ వనరులు పెరిగాక 23-24 నాటికి 29,000 కోట్ల రూపాయలు ఇలాగా స్పెండ్ చేశారు. ఇది ఆషామాషి లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసినటువంటి లెక్క.